హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో ఈరోజు నేను వీడియోలో అయితే మీకు అభ్యసనం టాపిక్ గురించి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ ఇది నేను రీసెంట్గా రాసిన నోట్స్ అండి, మీకు డేట్స్ కనిపిస్తాయి. సో నేను అయితే అభ్యసనం వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మనకి డిఎస్సిలో టెట్లో కామన్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే సైకాలజీ 30 వచ్చాయంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ స్కోర్ తెచ్చుకోవడం ఈజీ. సో అందుకనండి. సో అభ్యసనం నార్మల్గా మనకు తెలిసింది లెర్నింగ్. సో ఇక్కడ నేను ఈరోజు నిర్వచనాల దాకా చెప్పడానికి ట్రై చేస్తానండి 3 minutes వీడియోలో. కుదరకపోతే నెక్స్ట్ వీడియో ఎక్స్టెండ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అభ్యసనం అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. అంటే అంత్య ప్రవర్తన, అసలు తొలి ప్రవర్తన ఏంటంటే ఒక వ్యక్తి, ఒక విద్యార్థో, ఒక పిల్లవాడో ఎవరో ఒకరు, సో అతనికి ఉన్న బిహేవియర్ని కానీ, అతనికి ఏదైనా ఒక బిహేవియర్ ఉంది, ఆ బిహేవియర్లో ఏదైనా మార్పును కానీ మనం తీసుకొని వస్తే దాన్ని మనం అభ్యసనం అని అంటాము. సో దాన్నే మనం అభ్యసనం అంటే అంత్య ప్రవర్తన. అయితే మనం అభ్యసనం చేయించాక అతని ప్రవర్తన ఎలా ఉందో దాన్ని అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. సో అంత్య ప్రవర్తన ద్వారా వచ్చిన మార్పు లేదా ప్రవర్తనలో మార్పు ఏ విధంగా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుందండి. సో అనుభవం శిక్షణ ద్వారా కానీ, అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ వచ్చిన ప్రవర్తన మార్పు అనేది ఎలా అంటే దాదాపు శాశ్వతమైన మార్పే ఉంటుంది అని చెప్పండి. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక పిల్లవాడికి సపోజ్ గోళ్ళు కొరికే అలవాటు ఉంది. సో మనం చిన్నగా అతనికి అనుభవాలు లేకపోతే ఎక్స్పీరియన్స్ ద్వారా, శిక్షణ ద్వారానో, ఇలాగా వీడియోస్ చూపించడం ద్వారానో బ్యాక్టీరియా ఫామ్ అవ్వద్ది అని చెప్పాక నెమ్మదిగా అతను గోలు కొరకడం మానేస్తారు, గోలు తినడం మానేస్తాడు. సో అది అతనే అంత్య ప్రవర్తన. అతని తొలి ప్రవర్తన. సో అంత్య ప్రవర్తనలోంచి తొలి ప్రవర్తన తీస్తే జరిగిందే ఏంటి అంటే అభ్యసనం. సో అభ్యసనం అనేది అనుభవం ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ జరుగుతుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే ఆ మార్పు శాశ్వతమైన మార్పు. సో ఇక్కడ ఈ అభ్యసనం అనే పాఠంలో మనకి నిర్వచనాలు ఉన్నాయి. సో డెఫినేషన్స్, దాంట్లో నేనేం చేస్తానంటే ఇక్కడ డెఫినేషన్స్ వాటికి కొండ గుర్తులు చెప్పడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్స్కి కొండ గుర్తులు, వీటిని నేను ఇంకో వీడియోలో చేస్తాను. బికాస్ ఏంటంటే ఇక్కడికి అక్కడ టైం సరిపోద్ది. సో అందుకని నా వీడియోస్ని కొంతమందికి రీచ్ అయ్యేటట్టు మీరు చెయ్యండి ప్లీజ్ అండి. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీలాగే వర్కింగ్ ఉమెన్ నేను కూడాను. సో వర్కింగ్ నుంచి డిఎస్సికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి అని అంబిషన్తో ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు సపోర్ట్ చేయడం ద్వారా నేను చేసే జాబ్ని ఆపేసి ఈసారైనా టెట్ మీద, డిఎస్సి మీద కొంచెం ఫోకస్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. దీని కంటిన్యూషన్ వీడియోలో నేను నిర్వచనాలు పోస్ట్ చేస్తానండి.